ఇప్పుడు మనం ఈ అభ్యాస సాధనాలను ఉపయోగించి పెద్ద సంఖ్యలను గుణకారం ఎలా నేర్పించాలో చూద్దాం. మనం 1 అంకెల సంఖ్యలతో గుణకారం నేర్పడానికి పసుపు క్యూబులు, చదరపు బిళ్ళలు, నంబర్ పూసలు మరియు ₹1 ఆట డబ్బును ఉపయోగించాం. ఇప్పుడు బేస్ 10 బ్లాకులను, పసుపు క్యూబులు, నీలం రాడ్లు మరియు ఆకుపచ్చ పలకలను కలిగి పిల్లలకు గుణకారం ఎలా నేర్పాలో చూద్దాం. మొదట మనం 12ను ప్రతినిధించండి. ఎలా చేయగలం? మనం ప్రాతినిధ్యం దీనితో లేదా దీనితోనా? మనం పసుపు క్యూబులతో 12 సంఖ్యను సూచించినప్పుడు ఏం జరుగుతుంది? బిళ్ళలు చాలా కావాలని మనకు తెలుసు. ఇది 12 కదా. తదుపరి సంఖ్య 13. ప్రాక్టీస్ కోసం మనం ఇచ్చిన సమస్య ఏంటంటే 12ని 13తో గుణించండి. సమాధానం ఏంటి? ఎలా చేయాలి? ఒక సంఖ్యను ఉపయోగించి గుణించడం ఎలాగో మనం నేర్చుకున్నాము. మరియు గుణించినప్పుడు సమాధానం దీర్ఘచతుస్రాకారంగా ఉంటుందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు 12ను 13 తోటి ఎలా గుణించవచ్చో చూద్దాం. వీటిని ఇలా పెడితే దీర్ఘచతురస్రం అవుతుందా? సమాధానం ఎక్కడా? తెలీదు. ఇప్పుడు దీర్ఘచతురస్రం రూపంలో సమాధానం పొందడానికి మీకు ఒక అడ్డవరుస మరియు ఒక నిలువు వరుస అవసరం. మనం వాటిని ఎలా కలిపి ఉంచుతాం? 12 ఇలాగా మరియు 13 ఇలాగ పెట్టాలి. గమనించవలసిన ఒక విషయం ఏంటంటే 12 మరియు 13 యొక్క బాక్స్ ఎక్కడా కలవకూడదు. ఎందుకంటే కౌంట్ ఎక్కడైనా వెళ్తుంది. 12 యొక్క బ్లాకు వేరు మరియు 13 యొక్క బ్లాకు వేరు. కానీ గుణకారం చేయడానికి సహాయపడటానికి అడ్డ మరియు నిలువు రూపంలో ఉంచబడుతుంది. మనం 3 మరియు 4 గుణించినప్పుడు ముందు చూసినట్లుగా అవి ఎక్కడ కూడా కలవలేదు. 12 గుణించు 13 ఎలా సమాధానం పొందాలి? దీన్ని ఇప్పుడు నింపాలి. నేను ఈ ఆకారాన్ని నింపాలనుకుంటే నేను ఈ బోధనోపకరణాల్ని మాత్రమే ఉపయోగించాలి. ఏ బోధనోపకరణాలని ఉపయోగిస్తే ఫాస్ట్గా నింపొచ్చు? కొంచెం వేగంగా చూద్దాం. నేను పసుపు క్యూబులు ఉపయోగిస్తే ఎంత సమయం పడుతుందో తెలీదు. తర్వాత మనకు తగినంత క్యూబ్స్ ఉన్నాయా లేదా కూడా తెలీదు. నాకు తెలివి ఎక్కువ. నేను మొదట నీలి రాడ్లను వాడి నింపడం ప్రారంభిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 ఇంకా పెట్టొచ్చా? అవును. 10 11 ఇంకా కొంచెం చోటుంది. 12 13 ఎన్ని నీలం రాడ్లు? మొత్తం పెట్టిన తర్వాత లెక్క పెడదాం. మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ దీర్ఘచతురస్రాకారం ఉంచాలి. ఇక్కడ చోటుంది, నింపుదాం. ఇప్పుడు ఇది నింపినప్పుడు దీర్ఘచతురస్రాకారం రావాలి. ఇక్కడ కొంచెం చోటుంది, పసుపు క్యూబులను పెడదాం. అన్ని నింపినప్పుడు దీర్ఘచతురస్రం వచ్చిందా? ఇది దొరకడానికి ఏ 2 సంఖ్యలతో ప్రారంభించాము? ఇది మొదట సంఖ్య 12, రెండో సంఖ్య 13 గుణించారు. మనం ఎలా ప్రారంభించామని చూడటానికి మాత్రమే ఇది ఈ 13, ఈ 12
ఇక్కడ మీరు దీర్ఘచతురస్రాకారం కలిగి ఉన్నారు. చూద్దాం ఎన్ని నీలం రాడ్లున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 నీలం రాడ్లు. ఎన్ని పసుపు క్యూబులు? 1 2 3 4 5 6. 15 నీలం రాడ్లంటే 150 మరియు 6 యూనిట్లు, 156. కానీ 10వ రాడ్లు ఎన్ని ఉన్నాయి? మనం బ్యాంక్ గేమ్లో చూసాము. 9 నింపినప్పుడు ఓకే. 10 వస్తే మనకు చోటు ఉండదు. మనం ఏం చేయాలి? బ్యాంకుకి తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి తీసేద్దామా? 10 రాడ్లను తీసేసి బ్యాంకుకి ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 పదులు. అంటే వాటిని తీసేసి బ్యాంకుకి ఇవ్వండి. మరియు దానికి బదులుగా ఒక ఆకుపచ్చ ప్లేట్ అంటే 100 గ్రీన్ ప్లేట్ తీసుకొని లోపల 10 నీలి రాడ్ల స్థానంలో ఉంచండి. ఇప్పుడు నేను ఆట ప్రారంభించినప్పుడే నేను గ్రీన్ ప్లేట్ పెట్టాల్సింది కదా. అమర్చడానికి నేను గడిపిన సమయాన్ని ఆదా చేయగలిగాను. కాబట్టి ఇది మనం పెద్ద సంఖ్యలను గుణించవలసి వచ్చినప్పుడు కావలసిన దీర్ఘచతురస్రాకారాన్ని పొందడానికి పెద్ద బ్లాకులను తీసుకోవాలి. దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రారంభంలో మనం 12 మరియు 13 ఉన్న 2 పంక్తులను ఎప్పుడూ జవాబుకు జోడించకూడదు. ఇది ఇచ్చిన లెక్క, ఇది మన సమాధానం. కాబట్టి 12x13 లేదా 13x12 సరిగా ఒకే విధంగా ఉంటుంది. మరియు మనం ఈ లోపల పొందిన దీర్ఘచతురస్రాకారాన్ని సమాధానం లేదా గుణకారం యొక్క గుణలబ్ధం. ఇప్పుడు మరొక సంఖ్యతో పనిచేద్దాం. 22x23. ముందు 12x13 చేశాము. ఇప్పుడు 22తో పనిచేద్దాం. 22 కదా. ఇది 23 కదా. 23 మరియు 22 ప్రాతినిధ్యం చేయడానికి మనం గుణించవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టొచ్చా? ఇక్కడ ఏమైందంటే ఇది 20 కాదు, ఇది 20 అవుతుందా? 23 కదా. ఇలా పెడితే ఇది 22 అవుతుందా? ఇది 23, ఇది 22. గమనించండి, ఈ మూలను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని గుర్తుంచుకోండి. ఇంతకుముందు మనం 12x13 యొక్క గుణకారం గ్రీన్ ప్లేట్ ఉపయోగించవచ్చని ప్రదర్శించినప్పుడు మనం ఇప్పటికే గ్రహించాము. మరియు సమస్యను పూర్తి చేయడం సులభమవుతుంది. ఆకృతిని వీలైనంత వేగంగా నింపడానికి ఆకుపచ్చ ప్లేట్ని ఉపయోగిద్దాం. సమాధానం పొందడానికి దీర్ఘచతురస్రాన్ని సృష్టించడం లక్ష్యం. ఇప్పుడు ఒక ఆకుపచ్చ పలక, 2 ఆకుపచ్చ పలకనుంచండి. ఇంకొకటి పెట్టొచ్చా? ఇక్కడ పెట్టొచ్చు కదా. ఇంకొక పలకను పెట్టొచ్చా? తప్పకుండా పెట్టొచ్చు. ఇక్కడ కొంచెం చోటుంది. ఇక్కడ
ఇక్కడ కూడా చోటుంది, నింపొచ్చు. ఇంకా 3 పెట్టొచ్చు. ఆరు నీలం రాడ్లు పెట్టాను ఇప్పుడు దాకా. ఇక్కడ కూడా కొంచెం స్థలం ఉంది. సమాధానం దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ ఇంకా చోటుంది. దాన్ని పసుపు క్యూబులతో నింపుదాం. ఇప్పుడు దీర్ఘచతురస్రాకారం వచ్చిందా? అవును, మనకు దీర్ఘచతురస్రాకారం వచ్చింది. కానీ సమస్య ఏంటి? 22 ఇంటూ 23. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దీర్ఘచతురస్రాకారం వచ్చిన తర్వాత ఈ సమస్యను ఆకారం నుంచి వేరు చేయాలి. ఎందుకంటే మనం కలిసి ఉంచితే పిల్లలు గందరగోళంగా సమస్యను సమాధానంకి జోడించవచ్చు. ఇది ఇచ్చిన లెక్క. ఇప్పుడు లెక్క పెడదాం. 100, 200, 300, 400 మరియు 1 10, 2 10, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 400 మరియు మరొక 100 అంటే 500. 1 2 3 4 5 6. 500 మరియు 6 యూనిట్లు. సమాధానం 506. ఇప్పుడు సమాధానంలో ఎన్ని వందలున్నాయి? పిల్లలను అడిగితే ఆకుపచ్చ పలకను చూస్తారు మరియు 4 పలకలున్నాయి, 400. ఇది కరెక్టా? కాదు. 506లో 500 ఉన్నాయి. కానీ ఇది మనకు సరైన సమాధానం. ఇక్కడ మనకు 400 మాత్రమే కనపడుతున్నాయి. అది దశాంశ పద్ధతిలో లేదు. దీన్ని దశాంశ పద్ధతికి తీసుకురావడానికి ఏం చేయాలి? మనకు 10వ స్థానంలో ఎన్ని పదులున్నాయి? 10 పదులున్నాయని గమనించాం. ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి 6 పదులు, 4 పదులు దీన్ని తీసుకెళ్ళి బ్యాంకుకెళ్ళాలి. బ్యాంక్ ఎంత ఇస్తుంది మనకు? ఆకుపచ్చ ప్లేట్. ఇలా పెడితే ఇది సమాధానం. కానీ ఈ సమాధానం దీర్ఘచతురస్రంలో లేదు. కానీ దశమాన పద్ధతిలో చెప్పాలంటే బ్యాంకుకి తీసుకెళ్ళాలి. చిల్లర తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు దశమాంశ పద్ధతిలో వస్తుంది. ఎందుకంటే మనం 506లో ఎప్పుడూ 10 పదులు అని రాయలేము. పిల్లలకు బోధించడంలో ఉన్నత శ్రేణి ఆలోచన అని అంటాం. ఇది పిల్లలు నేర్చుకోవాలి. 506ను పదుల రూపంలో ప్రాతినిధ్యం చేయం, కానీ మనం దాన్ని 500గా సూచించగలం. వివరించడం చాలా ముఖ్యం. 23 ఇంటూ 22 లేదా 22 ఇంటూ 23 సమస్యను పరిష్కరించగలం. పిల్లలు హయ్యర్ ఆర్డర్ థింకింగ్ను ఎలా నిర్మించాలో చూపించడానికి ఎక్కువ సంఖ్యలో వెళదాం. 28 ఇంటూ 31 ఇది 23, 26, 28. ముప్పై ఒకటి అంటే 31. ఇలా చూపించినప్పుడు ఒక గణిత కిట్లో 20 నీలి రాడ్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 6 ఆకుపచ్చ పలకలు మరియు 2 నీలం రాడ్లు. మనకు ఎన్ని నీలం రాడ్లు అవసరం? ఇది ఇచ్చిన సమస్య, ఇది సమాధానం. ఇప్పుడు మన వద్ద ఉన్న 20 రాడ్లు దాంట్లో 7 రాడ్లు
ఉపయోగించాం. మిగిలిన నీలి రాడ్లతో మిగిలిన ఆకారాన్ని మనం పూర్తి చేయలేం. మరియు పసుపు క్యూబులు సరిపోవు. అందువల్ల 22x23 లేదా 24x23 సమస్యలను పరిష్కరించగలము. మరియు ఈ సంఖ్యలను మించిన సమస్యలని ఈ బోధనోపకరణాల్ని ఉపయోగించి చేయలేం.